పాయకరావుపేట మరియు తుని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మజ్జరి నారాయణరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తమ విజ్ఞప్తి మన్నించి తాము అడిగిన విధంగా కార్మికులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు తీసుకుని కార్మికుని కుమార్తె వివాహ ఖర్చు పురిటి ఖర్చు ప్రమాదపు సాతు ఎవరైనా కార్మికుడు చనిపోతే చంద్రన బీమా సహజ మరణానికి 80,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్మికుని కుటుంబానికి ఆపద వస్తే ఆదుకునేలా ఉందని మా కార్మికుల తరపున చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించి ఇసుక కొరత సృష్టించి వాళ్ళకి కనీసం రోజు బతుకం కూడా లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వం. ఆ టైంలో యువకుల బాధ్యతల మీద పాయకల మీదకి వస్తున్నప్పుడు ఈ కార్మికులందరూ కూడా మన లోకేష్ బాబు గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని స్పందిస్తూ మేడం గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని కలిసి ఈ యొక్క కార్మికుల యొక్క సాధక బాధలు చెప్పడంగానే వాళ్ళు వెంటనే దీనిపై స్పందించి ఈ రోజు ఒక శుభవార్తను అందించడం జరిగింది. అదేంటంటే కార్మికుడు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో వాళ్ళ కూతురికి కానీ పెళ్లి అయితే వారి నుంచి ఆర్థిక సాయం 40,000 రూపాయలు, అలాగే డెలివరీ కానీ అయితే 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ పని చేసే విధానంలో కార్మికుడు ఏమైనా అనుమాన కారణం వల్ల మరణించినట్లయితే సహజ మరణం అయితే 40,000 రూపాయలు, 60,000 రూపాయలు, అలాగే ఈ మట్టి ఖర్చులతో కలిపి 80,000 రూపాయలు ఇస్తారు. అలా కాకుండా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే దానికి చంద్రన బీమా వర్తించే విధంగా ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి మేము అందరం కూడా చాలా ఆనందిస్తూ దానికి అలాగే మా ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా మా మా ఈ బాధని వారి దాకా తీసుకుని దాన్ని పరిష్కరించిన మా హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు ఈ పాయకరపేట పట్టణంలో ఈ మా నాయకులందరూ కూడా పాలాభిషేకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసింది. అందరికీ నమస్కారం. మన భవన నిర్మాణ కార్మికుల సోదరుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మన హోంమంత్రి వర్యులు అనిత గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞత తెలియనందుకు మీ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళ తాలూకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దుపరిచి వాళ్ళని సరిగ్గా ఆదుకోలేని రోడ్డు పడే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామన్న రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ నెరవేర్చుకోవడంతో పాటు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులందరికీ మేలు చేసే విధంగా గతంలో ఏవైతే కార్యక్రమాలు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మా భవన నిర్మాణ బోర్డుని పక్కదారి పెట్టించి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా రోడ్డు మీద పడేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, అలాగే మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు అవనియండి, వాళ్ళ యొక్క కృషితో ఈరోజు మళ్ళీ కూడా మా భవన నిర్మాణ బోర్డుని పునఃప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో భాగంగానే ఒకవేళ పునఃప్రారంభించినా సరే ఒక 4 నెలల్లో చేస్తాం, 5 నెలల్లో చేస్తాం అన్నది కాకుండా వెంటనే మళ్ళీ మాకు పునఃప్రారంభించి ఈ మన భవన నిర్మాణ బోర్డు నుంచి రావాల్సిన అన్ని గ్రాంట్స్ కూడా మన 1వ తారీఖు నుంచి ఇవ్వాలనేసి కూడా మన మీటింగ్లో బాబు గారు ఆదేశాలు ఇచ్చినందుకు బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా మేడం అనితమ్మ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. పూర్వకలాగే భవన నిర్మాణ బోర్డు నుంచి ఒకవేళ డెలివరీ గిఫ్ట్ వచ్చింది అనుకోండి 20,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికుడు కుమార్తె పెళ్ళి అవుతే 40,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకు ఎవరైనా నార్మల్గా చనిపోతే 60,000 రూపాయలు, మట్టి ఖర్చుకు ఒక 20,000 రూపాయలు, 80,000 రూపాయలు ఇస్తే అది ఒకప్పుడు ఇవన్నీ వచ్చేటప్పుడు మా ప్రభుత్వం ఉండేటప్పుడు వీళ్ళందరికీ కూడా మేము ఇచ్చినప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ కళ్ళలోంచి ఒక ఆనందం చూసేవాళ్ళమే. ఎందుకంటేనే వాళ్ళు ఏదో అప్పులు చేసో ఏదో విధంగానో ఈ పెళ్ళిళ్ళు చేయడం, ఈ డెలివరీ ఎప్పుడో చేసుకుని అప్పులు చేసేవారు. ఇవన్నీ వచ్చేటప్పటికి పోలేని ప్రెసిడెంట్ గారు వాళ్ళకి మాకు బాధ్యత వాళ్ళు అప్పుడైనా తినేస్తున్నాడని ఇచ్చేస్తామండి,
లేదంటే పాపని పంపిస్తున్నామండి, పాపకి ఖర్చులకు ఉపయోగపడతాయనేసి మా భవన నిర్మాణ కార్మికులు చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏమీ రాకపోవడంతో మా భవన నిర్మాణ కార్మికులు చాలా బాధలు ఇబ్బందులు పడి ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మొన్న 1వ తారీఖున ఇలా జరిగాయని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి చాలా సంతోషకరంగా ఉంది. అందుచేత మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికులు రుణపడి ఉంటామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా